ఏంటి ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అందరూ? అదే మీరు ఊపిరి తీసుకుంటున్నారండి? తీసుకోకూడదు. ఒక నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఊపిరి తీసుకోకూడదు ఇండియాలో. తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది. పడే ఛాన్సెస్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. ప్రతిదానికి ట్యాక్స్ వేస్తారు మన దగ్గర. తినడానికి తాగడానికి ఆల్రెడీ వేస్తున్నారు. పోసుకోవడానికి వెళ్ళడానికి గ్యారంటీ పడుతుంది త్వరలో. ఆల్రెడీ పడుతున్నాయి కొన్ని చోట్ల. సో ఇప్పుడు ఈ యూజ్డ్ కార్స్కి సంబంధించి ట్యాక్స్ పడుతుందా లేదా, దీని గురించి ఆవిడ ఏం చెప్పారు, మనకి ఏం అర్థమైంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. బేసిక్గా ఆవిడ చెప్పిన దాంట్లో సగం నిజం. అంటే ఆవిడ చెప్పిన దాంట్లో మనకు అర్థమైంది సగమే, మిగతా సగం మనం యాడ్ చేసుకుని మొత్తం మీద కలుపుకున్నాం. అంటే యూజ్డ్ కార్స్కి ట్యాక్స్ పడుతుందా? డెఫినెట్ క్వశ్చన్. పడుతుంది. అంటే కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన కాన్సెప్ట్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మనందరి పెద్దమ్మ ఆవిడ తీసుకొచ్చిన కాన్సెప్ట్లో పడుతుంది. కానీ మనకు కాదు. బేసిక్గా అంటే మనకి ఇండైరెక్ట్గా మనకే పడుతుంది. ఎట్లా అంటే వీళ్ళు యూజ్డ్ కార్స్ డీలర్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి. ఇప్పుడు ఒక 8 లక్షలకు సంబంధించి ఒక కారు ఉంది. దాని డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత 5 ఏళ్లకో 3 ఏళ్లకో దాన్ని 5 లక్షలకి ఆ కార్ కంపెనీ కొనుక్కుంది. ఓకేనా? కొనుక్కున్న 5 లక్షల కార్ని 6 లక్షలకు అమ్ముతుంది ఆ కంపెనీ వేరే వాళ్ళకి. అమ్మినప్పుడు ఆ ₹1,00,000 ఉంది కదా, దాని మీద జీఎస్టీ పడుతుంది అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది. సో మన మీద అసలు ఏం పడదా? మన మీద కూడా పడుతుంది. ఎందుకు పడదు? ఎందుకంటే మనం డైరెక్ట్గా అమ్ముకుంటే పడకపోవచ్చు. కారు డీలర్ల ద్వారా మనం అమ్మితే పడుతుంది. మనకు ఆ 18% ఏదైతే ఆ 1 lakh సంబంధించి 18,000 ఏదైతే 18% ఉందో, రేపొద్దున మన దగ్గర కొనేటప్పుడు 5 లక్షల కొండ తీసేసుకుంటాడు కదా. ఆబ్వియస్లీ ఆడెందుకు లాస్ట్లో ఆ జిఎస్టీ మనతోనే కట్టిస్తాడు, లేదా సగమైనా కట్టిస్తాడు మనతో. సో ఇండైరెక్ట్గా మనమే ఎఫెక్ట్ అవుతాం. కార్ డీలర్ కంపెనీ అంటే వేరే గ్రహంలో ఉంటారు కదా, వాళ్ళు మన పక్కనే ఉంటారు. ఆ కారు ఆడికి మనం అమ్ముతాం కదా. అలా కాకుండా మనకు తెలిసిన మన బాబాయ్కో మన ఫ్రెండ్కో మన ఇంటి పక్కనోడికో ఆ కారు అమ్మేసాం అనుకోండి, 5 లక్షలకు అమ్ముకుంటాం. లేదు నేను కార్ డీలర్ ద్వారానే అమ్ముతాను, అక్కడ బెస్ట్ ప్రైస్ నాకు వస్తుంది కదా అని మనం అనుకుంటే ఆ 18,000కి సిద్ధపడి అమ్ముకోవాలి అది. సో అల్టిమేట్గా మనకు కూడా దెబ్బే అది. కేవలం కార్ డీలర్ల కంపెనీలకు మాత్రమే ఇది వేరే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారంటే మూర్ఖత్వం. అది అందరికీ దెబ్బ పడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు నీ కార్ని తెలిసిన వాళ్ళకి అమ్ముకుంటే తప్ప. లేదు నిన్ను కూడా కార్ డీలర్ల లిస్టులో కనుక పెట్టే ఆలోచన నిర్మలా సీతారామన్ గారికి నైట్ టైం నిద్రలో కల్లో రూపంలో ఏదన్నా వచ్చినా సత్యం నా కొడుకు నీకు మామూలుగా అమ్మినా సరే ఎట్లాగైనా 18% ట్యాక్స్ వేయాలని నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి వేస్తారబ్బా. లాస్ట్ ఇయర్ ఏమీ లేదు ఇలాంటిది, ఇప్పుడు పెట్టారు ఇది. నెక్స్ట్ ఇయర్ మీ బాబాయ్కి అమ్మినా సరే నువ్వు కట్టాల్సింది, పక్కింటోడికి అమ్మినా సరే 18% వేయాల్సిందే అంటారు. దేశాన్ని బాగు చేసే ఉద్దేశం లేదు. డబ్బులు తీసుకెళ్ళి జనాలను సోమరపోతుల్లో చేసి పంచుతూ ఉంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, రోడ్లు బాగోవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, దేశానికి ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఉండదు, అన్ని రోగాలు వచ్చి చచ్చిపోతుంటాం మన ట్యాక్స్ అంతా తీసుకెళ్ళి పప్పు బెల్లల్లా పంచుకుని ఓట్లు వేయించుకుంటూ ఉంటారు. కుదిరితే హిందూ ముస్లిం గొడవలు పెడతారు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చేయగలిగింది ఇది తప్ప వీళ్ళు బాగా చేయగలిగింది ఏంటరా అంటే బీజేపీ కాంగ్రెస్ హిందూ ముస్లిం గొడవలు బాగా పెడతారు. పప్పు బెల్లల్లో డబ్బులు వస్తున్నాయి బేవర్స్గా, ఈ ఫ్రీ సిలిండర్లు ఇవ్వటం, ఇంకోటి ఇవ్వటం, ఫ్రీ బస్సులు పెట్టడం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటివి చేస్తుంటారు. జీవితాలను బాగా బెటర్ చేయలేరు. సో ఇవన్నీ వచ్చిన డబ్బంతా పంచుకోవడానికి సరిపోతుంది. మనం అందరి దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక ఫంక్షన్ చేయడానికి చేసాం. దాంట్లో కొంత సేవ్ చేసుకోకుండా, లేకపోతే దాన్ని మన ఏరియాకి డెవలప్మెంట్ చేయకుండా ప్రతిదీ వినాయక చవితి చందాలకో లేకపోతే ఏసై భజనలకో అల్లా ప్రార్థనలకో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే దాంతోపాటు ఆ మసీదుని డెవలప్ చేయాలి, ఆ గుడిని డెవలప్ చేయాలి, ఆ చర్చిని డెవలప్ చేయాలి, అందులో అందరూ ఉండడానికి పెట్టుకోవాలి. ఎంతసేపు వచ్చిందంతా తినటం పడుకుంటాం అయిపోయింది అనుకోండి. కలెక్ట్ చేసిన డబ్బు అంతా ఏముంటుంది? రేపు కలెక్ట్ చేయడానికి ఇంకో కొత్త రీజన్ చెప్పాలి కలెక్ట్ చేయడానికి. అట్లా ఇప్పుడు మన బతుకుల మీద పడే ట్యాక్స్లు కూడా ఉదాహరణకి ఇదే. కొత్త రీజన్స్తో మనం ఏం చేసినా దాంట్లోంచి డబ్బులు కలెక్ట్ చేసేలాగా అట్లా ఏమవుతుందో 15 సంవత్సరాల తర్వాత అది ఊపిరి తీసుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా దాని మీద కూడా ట్యాక్స్ పడుతుంది. తక్కువ తీసుకుంటే అప్పుడు సేవ్ చేసుకోవచ్చు మనం ఊపిరి.